ఓం నమో వెంకటేశాయ. ఆండాల్ తిరువడిగలే శరణం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు పవిత్ర ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో జనవరి 10వ తేదీ వైకుంఠ ఏకాదశి పర్వదినం. శ్రీవారి ఆలయంలో ఆగమోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. తిరుపతిలో ఘనంగా శ్రీ గోదాదేవి నీరాటోత్సవాలు. రామచంద్ర పుష్కరిణి వద్ద అమ్మవారికి విశేష పూజలు. నిజ రూపంలో శ్రీరామచంద్రమూర్తి దర్శనం. భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవం. అభిషేక సేవలో శ్రీ కాలభైరవుని కటాక్షం. చిత్తూరులో స్వామివారికి మాసోత్సవం. తిరుమలలోని పలు ప్రాంతాలలో టీటీడీ అదనపు ఈవో విస్తృత తనిఖీలు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వెంకయ్య చౌదరి పర్యవేక్షణ. అధికారులకు ఆదేశాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిలాళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. సంవత్సరానికి 4 పర్యాయాలు ఉగాది, ఆణివార ఆస్థానం, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల సమయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం నాముకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాల లేపనంలో పరిమళ జలాన్ని రంగరించి ఆలయంలోని శ్రీవారి సన్నిధి, ఇతర దేవతామూర్తుల గర్భగుడిలలో కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అలాగే ధ్వజస్తంభం, బలిపీఠ మండపాలు, ఆలయ పరిసరాలను నీటితో శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ ఎం గౌతమి, సివి అండ్ ఎస్ఓ ఎస్ శ్రీధర్, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం 6:45 ఆలయ శుద్ధి కార్యక్రమం మొదలుపెట్టాం. ఇందులో బోర్డు సభ్యులు, అధికారులు అందరూ పాల్గొన్నారు. ఇది గత కొన్నేళ్ళుగా వస్తున్నటువంటి ఆనవాయితీ. ఆ సందర్భంగా మన వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించేటట్లు ఈసారి కూడా ఆలయ శుద్ధి కార్యక్రమం సంవత్సరంలో 4 సార్లు ఈ కార్యక్రమం చేస్తాము. ఈ కార్యక్రమంలో ఆలయం ప్రాంగణం అంతా గోడలు, పైకప్పు, ఆలయంలో ఉన్న దేవతామూర్తులు, పూజా సామాగ్రి అంతా కూడా నీళ్లతో శుద్ధి చేసి దాని తర్వాత పరిమళ ద్రవ్యాలతో ప్రోక్షణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత మూలమూర్తికి ప్రత్యేక పూజలు ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శ్రీ గోదాదేవి నీరాటోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ విశేష ఉత్సవాలలో భాగంగా
రెండవ రోజైన మంగళవారం ఉదయం అర్చకులు శ్రీ గోదాదేవి అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధభరిత పూలమాలలతో అలంకరణ చేసి పల్లకీపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీల నడుమ శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం నుండి ఊరేగింపుగా కోదండ రామాలయం సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు శ్రీ ఆండాళ్ తల్లికి ఆస్థానం జరిపి నివేదన, మహామంగళ హారతులను సమర్పించారు. పావన గోదావరి తీరంలోని పరమ పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం వైకుంఠ ప్రయుక్త అధ్యయనోత్సవాలతో శోభిల్లుతోంది. ఇందులో భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పగల్పతు ఉత్సవాలు జరుగుతున్నాయి. దశావతారాల విశేష రూపంలో దర్శనమిస్తున్న రామయ్య దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో నిజ రూపంలో సీతాలక్ష్మణ సహితంగా భద్రాద్రి రామయ్యగా కొలువైన స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి వేంచేపు చేశారు. అనంతరం ప్రబంధ నీరాజనంతో పూజలు జరిపి హారతులను సమర్పించారు. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా గోదావరి తీరంలో కన్నుల పండుగగా జరగనున్న భద్రాద్రి సీతారాముల తెప్పోత్సవాన్ని పురస్కరించుకుని నదీ తీరంలో అధికారులు ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. చిత్తూరులోని శ్రీ కాశీ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో అష్టమి పూజలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేకం జరిగింది. ముందుగా అర్చకులు సంకల్పంతో స్వామివారికి సకల ఉపచారాదులను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో అభిషేక సేవను నిర్వహించారు. అనంతరం అలంకరణలు జరిపి అర్చనాదులతో సేవించారు. భక్తులు శ్రీ కాలభైరవ స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆండాళ్ తల్లి తన భక్తి ప్రపత్తులతో శ్రీరంగనాథుణ్ణి ప్రభువుగా భావించి తరించిన పుణ్యమాసం పవిత్ర ధనుర్మాసం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమల క్షేత్రంలో ధనుర్మాస కైంకర్యాలు సంప్రదాయభరితంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యం నాద నీరాజన వేదికపై తిరుప్పావై ప్రవచనామృతం వీణుల విందుగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం టీటీడీ పరిచారిక కెఈ లక్ష్మీ నరసింహన్ ఆండాళ్ తల్లి విరచిత తిరుప్పావై పాసుర విశిష్టతను చక్కగా వివరించారు. மாரிமலை முழஞ்சில் மன்னிக்கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவுத்து தீவிழித்து வேரிமயிர் பொங்க எப்பாடும் பேர்ந்துதறி மூறி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு
போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்னு இங்கனே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த காரியம் ஆராய்ந்து அருளேலோர் எம்பாவாய். ఆండాళ్ తిరువడిహళే శరణం. ఇవాల్టి ఈ పాశురంలో పరమాత్మను ఏ విధంగా నడుస్తూ బయటికి రావాలో ప్రార్థన చేస్తున్నారు. స్వామి, నీ శయన సౌందర్యాన్ని చూశాం, నీ శయన సౌందర్యాన్ని చూసిన తర్వాత నీ గమన సౌందర్యాన్ని చూడాలి. చాలా విశేషమైనటువంటి గమనాన్ని చెబుతారంటే నడకలో కొన్ని సౌందర్యాలు ఉంటాయట మహనీయులకి. ఏమిటంటే గజగమనము, శార్దూల గమనము, వృషభ గమనము అని చెప్పి ఒక 4 రకాల గమనాలు ఉంటాయి. వృషభ గమనము ఏ విధంగా అయితే ఎద్దు నడుస్తుందో ఆ ఎద్దులో ఉండేటువంటి ఒక గర్వం కనిపిస్తుందట. ఆ ఎద్దు నడుస్తూ ఉంటే ఒక గర్వం కనిపిస్తూ ఉంటుంది. గజగమనము ఏనుగు నడుస్తూ ఉంటే ఒక గాంభీర్యత కనిపిస్తుంది, తాను ఒక గొప్పగా నడుస్తూ ఉన్నట్టు. ఇంకా శార్దూల గమనము, ఆ పులి నడుస్తూ ఉంటే ఆ కళ్ళల్లో ఒక రకమైన కోపం కనిపిస్తూ ఉంది. తర్వాత సింహగమనము, దానికి ఉండేటువంటి ఆ జూలు, ఆ తేజస్సు, ఇదంతా కూడా ఆ నడకలో మనకు కనిపిస్తుంది. అలా నువ్వు నడిచి రావాలి అని చెప్పేటువంటి సందర్భంలో ఇవాల్టి ఈ పాశురంలో నృసింహావతారాన్ని మనకు గుర్తు చేస్తూ ఏ విధంగా నువ్వు నడిచి రావాలో మేము చెబుతాము. అదేమిటండి, ఇంతవరకు కూడా అయ్యా నీ దర్శనం ఉంటే చాలు, నీ స్పర్శనం ఉంటే చాలు, నువ్వు కనిపిస్తే చాలు అని ప్రార్థించినటువంటి గోపికలు ఇప్పుడు మాత్రం మేము చెప్పినట్టుగా నువ్వు నడవాలి అంటున్నారేమిటి అని అంటే, పరమాత్మ ఒక్కసారి గనక భక్తుల చేతికి చిక్కాడు అంటే ఆయన కీలుబొమ్మ అయిపోతాడు అని మనకు శాస్త్రం చాలా చాలా వృత్తాంతాలలో తెలియజేస్తూ ఉంది. తిరుమలలోని పలు ప్రాంతాలలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి విస్తృతంగా పర్యటించారు. ఆయా ప్రాంతాలలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. ముందుగా తిరుమలలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులతో ఆస్థాన మండపంలో సమావేశమయ్యారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు సుదూర ప్రాంతాల నుండి వచ్చే శ్రీవారి భక్త కోటికి నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. టీటీడీ ఆధ్వర్యంలో నిరంతరం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై నిఘా ఉంటుందని, నాసిరకం వస్తువులను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అనంతరం వేడి ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్ ను పరిశీలించి షాపుల నిర్వాహకులతో మాట్లాడారు. ఆపై వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1కి చేరుకుని అన్ని కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లను పర్యవేక్షించి పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆయా కంపార్ట్మెంట్లలో ఏర్పాటు చేసిన మానిటరింగ్ టీవీలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, విజిఓ సురేంద్ర, అన్నదానం డిప్యూటీ ఈవో రాజేంద్ర, క్యాటరింగ్ ఆఫీసర్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. చిత్తూరులోని కట్టమంచిలో నెలవైన శ్రీ కామాక్షి సమేత కుళందరేశ్వర స్వామివారి ఆలయంలో మాసోత్సవాలు మంగళప్రదాయకంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రదోష సమయంలో ఊంజల సేవ జరిగింది. ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణతో ఊయలపై వెంచేపు చేసిన అర్చకులు షోడశోపచార పూజాధికాలను పూర్తి చేసి హారతులను సమర్పించారు. ఆపై శాస్త్రోక్తంగా ఊంజల సేవ నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. పరమాత్మ తత్వాన్ని ఆకళింపు చేసుకుని తిరుప్పావి వ్రతంతో సర్వంతర్యామిని వరించిన కన్యారత్నం ఆండాళ్ తల్లి. అమ్మవారు భక్తలోకానికి అందించిన మహత్తర వ్రత దీక్షయే పవిత్ర ధనుర్మాసంలో ఆచరించే తిరుప్పావై. మధుర పాసుర గానంతో ప్రతి వైష్ణవ క్షేత్రం పరిమళించే శుభ సందర్భంలో తిరునగరం ధనుర్మాస శోభతో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. తిరుపతిలోని శ్రీ పేరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో మంగళవారం ఉదయం తిరుప్పావై ప్రవచన కార్యక్రమం మంగళకరంగా జరిగింది. ఆచార్య కె రాజగోపాలన్ చక్కగా తిరుప్పావై ప్రాశస్త్యాన్ని ప్రవచించారు. శ్రీరామచంద్రుడిని కూడా విశ్వామిత్రుడు గోవింద అని కీర్తించారు. కౌసల్య ప్రజారామ పూర్వ సంఖ్యా
ఉత్తిష్ట నరశాంతుల కర్తవ్యం దైవమానికం ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ. కృష్ణావతారంలో ద్రౌపది కృష్ణుడిని గోవింద ఇది యదా ఆస్కందత్ కృష్ణ మాం దూరవాసినం. నా చెల్లెలు ద్రౌపది గోవింద అని అనంత దూరం నుంచి నన్ను పిలిచిందయ్యా. ఆ పిలుపు గుర్తుకొస్తున్నది. ఆనాడు ఆవిడ పిలవడానికన్నా ముందుగానే వెళ్ళి ఆవిడకున్నటువంటి బాధను పోగొట్టలేకపోయాలి. కొన్ని సెకండ్ల కాలమే కావచ్చు, కానీ ఆ సెకండ్ల కాలము ఆ ద్రౌపది పడినటువంటి వ్యధ బాధ నన్ను ఇప్పటికీ వెంటాడుతున్నదియా అని కృష్ణుడు తన అవతార సమాప్తి సమయంలో తన నోటి నుంచి తన చెప్పినటువంటి మాట. అవతార సమాప్తి అప్పుడు కృష్ణుడి కళ్ళు చెమ్మగిలితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వచ్చి, ఏది కృష్ణ, ఈ క్షేత్రాన్ని వదిలిపెట్టి వెళ్ళడం బాధ కలిగిస్తున్నదా? అంత మమకారాన్ని పెంచుకున్నావా ఈ క్షేత్రం మీద? ఈ గోకులవాసులు, బృందావనవాసులు, మధురావాసులు వీళ్ళందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అన్నటువంటి ఒక మమకారంతో కళ్ళు చెమగలుగుతుందా కృష్ణ అని కృష్ణుని అడిగితే, అప్పుడు కృష్ణుడు అంటారు, నా కళ్ళు చెమగలడం అనేటువంటిది ఆనాడు ద్రౌపది పిలిచినటువంటి పిలుపు ఈనాటికి నా చెవిలో అలాగే వినిపిస్తున్నది. భక్తులు పిలవడానికన్నా ముందుగానే భక్త రక్షణలో సిద్ధం కావలసినటువంటి స్వామి వారు నన్ను పిలిచేంత వరకు కూడా ఎదురు చూసి పిలిచిన తర్వాత ద్రౌపదిని రక్షించగలిగాలి అని ఆనాటి పిలుపు ఈనాటికి నాకు నా మనసులో ప్రతిధ్వనిస్తున్నది. గోవిందా ఇది యదా ఆక్రందన, ద్రౌపది ఆక్రందన. కృష్ణ అంటే ద్రౌపది, కృష్ణ అంటే కృష్ణుడు. ఇరువురికి ఉండేటువంటి అనుబంధం అది. కృష్ణ దూరవాసినం అని అన్నారే, అలా కృష్ణుడికి గోవిందుడు అన్నటువంటి పేరు ఉన్నది. వెంకటేశ్వర స్వామికి గోవిందుడు అన్నటువంటి పేరు ఉన్నది. శ్రీరామచంద్రుడికి గోవిందుడు అన్నటువంటి పేరు ఉన్నది. అదేవిధంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఈ నెల 17వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు ధనుర్మాస ప్రవచనాలు, తిరుప్పావై పాసురగానం నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం శ్రీమాన్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస విశిష్టత, తిరుప్పావై పాసుర ప్రాముఖ్యతను వివరించారు. ఈనాటి పాసురంలో వ్యాఖ్యాతలు నృసింహ అవతారాన్ని వాళ్ళు విశేషంగా పేర్కొంటున్నారు. అలాగే వేదాంత దేశికుల వారు ఆచార్య సార్వభౌములైనటువంటి కవితార్కిక సింహులైనటువంటి వారి యొక్క వైభవాన్ని కూడా స్వాపదేశంగా చెప్తున్నారు. ఇచ్చట ఆ నృసింహుడు ఎలాగైతే ప్రహ్లాదుని అనుగ్రహించడం కొరకు ఈ అవతారాన్ని దేవదేవుడు నృసింహునిగా అవతరించాడు, ఆ ప్రకారంగా భక్తులను అనుగ్రహించడానికి భగవంతుడు ఇచ్చట రావాలని కోరుకున్నారు. మారి మలై ముళంజిల్ మన్ని కిడంద్ ఉరంగం శీరియసింగం అన్నారు. శీరియసింగం అంటే శ్రేష్టమైనటువంటి, గొప్పదైనటువంటి, ఉత్కృష్టమైనటువంటి, ఉన్నతమైనటువంటి సింహం అన్నారు. నందనందనుడు మృగాణాంచ మృగేంద్రోహం అన్నాడు. ఎలాగైతే అక్షరాణం అకారోస్మి, వేదానాం సామవేదోస్మి, అలాగే మృగాణాంచ మృగేంద్రోహం. ఆ మృగములలో నేను మృగేంద్రుడు అంటేనే అడవికి రాజు ఎవరంటే సింహమే. ఎంత పెద్ద ఏనుగున్నా కూడా అది రాజుక. సింహం సింహమే. లోకల్లో అడవి సింహం, గ్రామ సింహం చెప్తూ ఉంటారు. గ్రామ సింహానికి వేరే అర్థం. అందువల్ల ఇచ్చట ఆ సింహం వలె ఉండాలంటే ఎటువంటి సింహం అన్నారు? మారి అంటే వర్షాకాలం, మారి మలై అంటే పర్వతం, అలాగే ముళంజిల్ అంటే గుహ, మన్ని కిడందురుగా ఉంటే హాయిగా నిద్రపోతున్నటువంటి శీరియసింగం. అంటే వర్షాకాలం ఏదైతే ఉన్నదో ఆ కాలంలో రెస్ట్ తీసుకోవాలట, బయటికి రాకూడదట. ఆ బయటికి రాకుండా లోపలే ఉంటారు.
అందువల్ల యతీశ్వరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాతుర్మాస సంకల్పం అప్పుడే చేసుకుంటారు. అలాగే రాజులందరూ కూడా అన్ని సమకూర్చుకుంటారు. అదే చెప్తుంటారు, ఆ వర్షాకాలం అనేది అందరికీ ఒక సుఖప్రదమైనటువంటి కాలం. యతీశ్వరులకు అందరికీ కూడా అది చాతుర్మాస్య వ్రతకాలం. అలాగే కవీశ్వరులకు కవితా ప్రాదుర్భావ కాలం, రాజులకు విరామకాలం, సింహాలకు నిద్రించుకాలవట. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీరంగనాయక జనార్దన స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో తిరుప్పావై పాసురాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఇక తెలుగువారి పండుగ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో మహిళలు రంగవల్లులను తీర్చిదిద్ది గౌరీ స్వరూపమైన గోమయంతో గొబ్బెలను అందంగా రంగవల్లులు అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం అందరూ కలిసి గొబ్బిపాటలు పాడుతూ సందడి చేశారు. అలాగే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని బుధవారపేటలో నిలవైన శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆండాల్ తల్లి భక్తి ప్రపత్తులను, తిరుప్పావై వ్రత దీక్షను తెలియజేస్తూ ప్రవచకులు సూర్యభవాని భక్తులకు చక్కగా తిరుప్పావై విశిష్టతను వివరించారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా బిక్కనూరులో వేంచేసిన గంగా పార్వతీ సమేత శ్రీ సిద్ధరామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గంగా పార్వతీ సమేత శ్రీ సిద్ధరామలింగేశ్వరుడికి ఆలయ ప్రాంగణంలో చిన్న రథోత్సవ సేవ ఘనంగా జరిగింది. అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను రథంలో వెంచేపు చేసి సంప్రదాయ పూజలను పూర్తి చేశారు. అనంతరం భక్తుల శివనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు రథోత్సవం వేడుకగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలోని శివాలయంలో మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పరమశివుడికి అభిషేక సేవ జరిగింది. అర్చకులు ముందుగా భక్తులతో సంకల్ప పూజలను పూర్తి చేయించారు. అనంతరం మంత్రపఠన యుక్తంగా పరమశివుడికి అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. ఆపై అర్చనాది కైంకర్యాలతో సేవించి తీర్థప్రసాద వితరణ చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్తక్షేత్రం ఓంకారనాదంతో పరవశించింది. భక్తులు స్వయంగా సంకల్పం చెప్పుకొని శ్రీ కోటిలింగేశ్వరుడికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. ఆపై అర్చకులు స్వామివారికి అలంకరణలు పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను సమర్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం 54,180 మంది భక్తులు దర్శించుకున్నారు. 17,689 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,20,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
గోవింద